ప్రశాంతం అవుతుంది, ఆలోచన తగ్గిపోయి ఆ తర్వాత ఏ ప్రక్రియ చేయకుండా ఉన్నదానున్నట్టుగా మనసు లోపలే ఉంచుకొని బయట లేకుండా అనేది మొదలైతే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఆ మొదలయ్యేటప్పుడు మీకు ధ్యానం దానంతరం అదిగా సరైన ధ్యానం సహజ ధ్యానం చేసేది ఇంప్రూవ్ అయింది. అంటే గౌతమ్ బుద్ధుడు కంటిన్యూగా గురువు ముందే లేడు, ధ్యానం ఎలా చేయాలో అంత తర్ఫీదు పొందిన వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆయనకైనా లోపల ఏం జరుగుతుంది, శరీరంలో శ్వాసలో బాడీలో ఏం జరుగుతుంది దాన్నే వాచ్ చేద్దాం. బయట విషయాలు కొంచెం పట్టించుకోవద్దు, వస్తే పట్టించుకోవద్దు, వదిలేయాలి, కానీ ఇక్కడ గమనించాలి అనే సిస్టంతో గౌతమ బుద్ధుడు చేశాడు. అలా లోపల ఏముంది, శక్తులు ఏమున్నాయి, ఏం తెలుస్తుంది అనేది గమనించి 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 పట్టుదలగా కఠోరంగా 40 రోజులు అలానే కూర్చొని సాధన కఠోరంగా చేసి లాస్ట్కి ఆత్మసాక్షాత్కారం పొందాడు. ఆత్మ ఏంటి, భగవంతుడు ఏంటి అన్నింటినీ తెలుసుకోగలిగాడు. కాబట్టి నేను ఇందాక చెప్పాను, ఎవరికైతే నేను వచ్చింది ధ్యానం చేయాలని